ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఓపెన్ హెవెన్స్కు ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. దేవుని మహా గొప్ప కృపను బట్టి ప్రభు మరొక నూతన వారంలోనికి మనల్ని నడిపించాడు. ఆయన ఎంతో దయగల దేవుడు, కరుణ వాత్సల్యం కలిగినవాడు. మర్సీ అండ్ కంపాషన్, లవ్ అండ్ కంపాషన్ మన దినాల్ని పొడిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనం ఈ ఓపెన్ హెవెన్స్లో ప్రార్థన ఎలా చేయాలి అన్నది అనేక అంశాలు నేర్చుకుంటూ వస్తున్నాం. అవన్నీ కూడా మీ ఆత్మీయ జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరేం నేర్చుకున్నారో అవన్నీ కూడా మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. దేవుని మహిమపరుస్తాం. అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్, ముఖ్యంగా మీరు ముందు ప్రేయర్ చేయాలి, తర్వాత మాకు కూడా పంపిస్తే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రార్థన వినేవాడు. మనం చూసాం కదా ప్రకటన గ్రంథంలో, మన ప్రార్థన చేస్తున్నప్పుడు అది ధూపం వల్లే ఆయన సన్నిధికి వెళ్ళి పాత్రల్లో ఆ ప్రార్థనలు ఉంచుకొని తిరిగి దేవదూతలు దాన్ని భూమి మీదికి, అంటే ఆ ప్రేయర్కు ఆన్సర్ అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారంలో మనం నేర్చుకున్నాం యోషపాత్ యుద్ధం. జహజీల్ దేవుని వైపే చూస్తున్నాడు కనుక దేవుడు అతనితో మాట్లాడాడని మనం విన్నాం. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్. అంత సిద్ధంగా ఉన్నారు కదా? దయచేసి వచ్చి కూర్చోండి. మనం గృహంలోనే కుటుంబ ప్రార్థనలాగా చేస్తున్నాం, రైట్? ఇంట్లో కూర్చొని సంఘం అంతా కూడా అందరూ వందల మంది, వేల మంది కూర్చొని వింటూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఎంత గొప్ప ధన్యకరమైన దినాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఇలా కనెక్ట్ చేశాడు, అందరూ కూడా కలిసి ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం. అందరూ కూర్చోండి కుటుంబాలుగా. మీ బైబిల్స్, బుక్స్ అన్ని తెచ్చిపెట్టుకోండి. ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించి ఆరాధించి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనమందరం కలిసి కొంచెం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. అనారోగ్యం ఉన్న వాళ్ళని కూడా కూర్చోపెట్టండి, ప్రభు స్వస్థపరుస్తాడు. నీకు అసమాధానం, కూర్చో, ప్రభు తీసివేసి గొప్ప సమాధానంతో నింపుతాడు. కన్ఫ్యూజన్, యాంగ్షియస్తో ఉన్నావా, ఆందోళనతో, దేవుడు సమస్తాన్ని తీసివేస్తాడు. ప్లీజ్ కమ్ అండ్ సిట్ డౌన్. ప్రైజ్ గాడ్. స్టార్ట్ చేద్దాం ఈ కూడికను ప్రార్థన ద్వారా. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, ఈ మంచి దినమును మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి మరి మమ్మల్ని కుటుంబాలుగా జతపరిచినందుకై స్తోత్రం, కనెక్ట్ చేసినందుకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. మా స్తుతి ఆరాధన ఆగ్రహించి ప్రార్థన కావలసిన క్వాలిటీ, ప్రార్థన కావలసిన అవసరాలు, ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి మరొకసారి ఈ రాత్రి. అలాగే మా ప్రార్థనలు కూడా మీరు వినమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దురాత్మంధకార శక్తులను బంధిస్తున్నాం. మనుషుల ఆలోచనలన్నింటినీ లయపరుస్తున్నాం. ప్రభువా, మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ హస్తంతో నన్ను కాపి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి. కూర్చున్న ప్రతి ఒక్కరితో ఈ రాత్రి మాట్లాడి వారిని స్వస్థపరిచి విడుదలను దయచే నెమ్మది, సమాధానం, సంతోషం కలిగచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్, అందరూ చప్పట్లు కొడుతూ ఈ పాటను పాడదాం. స్తోత్రము చెల్లించదము మన యేసుకే, స్తోత్రం చెల్లించదము అనే పాటను పాడి దేవుని మహిమపరుస్తాం. సరేనా? చప్పట్లు కొట్టి ప్రైజ్ గాడ్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్.
స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, తన వాక్యము నిచ్చు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. ఆమేన్. చెప్పులు కొడదాం అందరం. ప్రైజ్ ది లార్డ్. ఎరికో గోడలు మనకి ఎదురొచ్చిన యేసు మనకు తోడే ఉండగా మనం దాన్ని జయిస్తాం. ప్రైజ్ గాడ్. ఎరికో మనకు ఎదురొచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. ఎరికో మనకు ఎదురొచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. హల్లెలూయా హల్లెలూయా జయమని పాడెదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. గొలియాతు మనకు ఎదురు నిలిచిన యేసయ్య మనకు ముందు నిలిచిన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రార్థనతో దేవుని మనం జయించబోతున్నాం. గొలియాతు మనకు ఎదురొచ్చిన యేసు మనకు ముందే నిలుచును. గొలియాతు మనకు ఎదురు నిలచిన యేసు మనకు ముందే నిలుచును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతింతుము. చెప్తాం. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతింతుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకి స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకి స్తోత్రము చెల్లించేదము. ఆమేన్. ప్రైజ్ గాడ్. చెప్పులు కొడదామని దేవుని. ఓ వి వర్షిప్. ఆయనే యేసే సత్యం జీవ మార్గమే ఉన్నారు. ఆయన సువార్తను చాటిద్దాం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ఆమేన్. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటెదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటెదము. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవింతుము. హల్లెలూయా హల్లెలూయా యేసుకై జీవింతుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము,
యేసుకే స్తోత్రము చెల్లించేదము. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, తన వాక్యము ఇచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, తన వాక్యము ఇచ్చు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. చెప్తాం అందరూ చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. జయమని పాడేదము. మరొకసారి చెప్తాం అందరం. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడేదము. మరొకసారి చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా, జయమని పాడేదము. ఆమేన్. నీకు జయం ఈరోజు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రార్థనలో దేవుడు మనకు జయాన్ని విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన ఆరాధిద్దామా? అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసుకొని లెట్ us worship him. అందరు కళ్ళు మూసుకొని. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవా మీకు స్తోత్రం నాయనా. థ్యాంక్స్. థ్యాంక్ యూ లార్డ్. మీకు వందన. నీ నామం బలమైంది. You are worthy to receive our praise and worship. You are worthy to be worshipped, O God, because power, riches, wisdom, strength, honor, glory and praise belongs to you. Oh, we worship you, God. We adore you. Lord, you are the one. మీరే ప్రభువా. 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య నడుచువాడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నేనే మొదటి వాడను, కడపటి వాడను, మృతునైతిని కానీ యుగ యుగములు జీవించున్నా అన్నవాడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. ఇదిగో 2 అంచెలుగుల ఖడ్గం కలిగి నడిచేవాడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవుని మనిషి కుమారుని, దేవుని కుమారి కళ్ళు అగ్ని నేత్రముల వలె, కాళ్ళు బ్రాంజ్ వలె కలిగి ఉన్నవాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములనైనా. ఈ 7 నక్షత్రములు 7 ఆత్మలు కలిగి ఉన్నవాడా, మీకే వందనాలు స్తోత్రము. We worship you, honor you, Lord. The one is holy and true and has the keys of David. If he opens, no one can close it, and if he closes, no one can open. మీరు పరిశుద్ధుడు, సత్యవంతుడైన వారు. ఇదిగో దావీదు కాలపు చెవులు నా చేతుల్లో, నేను తెరిస్తే ఎవడు మూయలేడు, మూస్తే ఎవడు తెరవలేడు అన్నవాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ లార్డ్, the one, amen, the faithful and righteous one, and the beginning of all God's creation అన్నవాడా, మీకే వందనాలనైనా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కట్టబెట్టిన దేవా, మీకు స్తోత్రం. జెహోవా మకదీష్, we worship you. జెహోవా షాలోమ్, we worship you. ఎల్ షడాయ్, we worship you. ఎల్ గిబోర్, we worship you. We honor, we adore you, Lord. Thank you, Jesus. Shama rakudoro baba. దేవాని బలమైనదిని నామం, దేవాని నామం బలమైనదిని నామం. స్తుతింతును నీ నామం, గణపరతును నీ నామం. స్తుతింతును నీ నామం, గణపరతును నీ నామం. అన్నిటికన్నా
దుర్గము నీ నామం, నా కొండ నా కోట, స్తుతింతును నీ నామం, గణపరతును నీ నామం, స్తుతింతును నీ నామం, గణపరతును నీ నామం, అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం, అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం, అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం. Thank you, Jesus. Thank you, Lord. Thanks. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడండి. ఆమేన్. యేసు నామములో ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. వెల్, అందరం ద బుక్ ఆఫ్ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవబోతున్నాం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9:1-3, 7 కాదు, 9వ అధ్యాయం 1-3 వచనాలు. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verses 1-3, 1-3. మాదీయుడగు ఆషురోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులకు పైన రాజయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసి నా 70 సంవత్సరములు సంపూర్తయించున్నవని గ్రంథం వలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. ప్రైజ్ గాడ్. టుడే ఐ వాంట్ టు టీచ్ యూ అబౌట్ ఇంటర్సెషన్. విజ్ఞాపన ఎలా చేయాలి. దానియేలు వండర్ఫుల్గా విజ్ఞాపన చేశారు ఇక్కడ. దిస్ ఇస్ ఇంటర్సెషన్, రైట్? మనం విజ్ఞాపనకర్తలుగా ఉండాలి ప్రతి ఒక్కరు. విజ్ఞాపనకర్తలు ఎక్కడ ఉంటారో ఆ కుటుంబానికి క్షేమం, ఆ సంఘానికి క్షేమం, ఆ పట్టణానికి క్షేమం, ఆ దేశానికి క్షేమం. ఇదే పెద్ద కీ. ఎంతైనా బోధించవచ్చు, గుడ్. బోధన తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు ఎవరండి? ప్రార్థన బోధ దేనికి? ప్రార్థన చేయడానికే కదా ఇవన్నీ కూడా బోధిస్తుండేది. ఈరోజు నేను ఇప్పుడు బోధిస్తున్నాను. ప్రార్థన ఎలా చేయాలో చెప్పి అంటే మీకు నేర్పిస్తున్నాను. బోధ విన్న తర్వాత దాన్ని చేయాలి కదా, అదే ఇంపార్టెంట్. వండర్ఫుల్. ప్రార్థన ఎలా చేయాలో మనకు పరిశుద్ధాత్మ దేవుడే నేర్పిస్తారు. అనేక సార్లు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఈ వాక్యం ఇలా చెప్తుంది, దీనికోసం ప్రార్థన చేయి, ఆయనే మనకు ప్రేరేపణిచ్చి ప్రార్థన చేస్తారు. రోమా 8:26-27 అంటుంది, ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్, పరిశుద్ధాత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయను మూలుగుతో రోదనలతోను, గ్రోనింగ్స్, నట్టరింగ్స్, రైట్? ఇక్కడ దానియేలు బబులోన్లో ఉండి ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, ఈయన ఒక హైయెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ బబులోన్లో.
120 మంది ఉన్నారు, వాళ్లకు పైగా ముగ్గురు, ఆ ముగ్గురులో ఈయన ఎంత హైయెస్ట్ ర్యాంక్ అని. ఎంత పని ఉంటుందో ఆఫీస్లో, ఎంత పని ఉన్నప్పటికీ 3 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడని బైబిల్ అంటుంది. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ హి ఈస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఈ మాట అంటుంచండి. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. చూడండి, వాట్ ఈస్ ఇట్? ఈవెన్ ఈ న్యూ దట్ ద రైటింగ్ వాజ్ సైన్డ్. అది ఆ సంతకం చేయబడింది దర్యావేష్ దగ్గర. ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు, నువ్వు ఒకడే దేవుడు అన్నట్ల ఇతని మీద ఒక పన్నాగం పన్ని చేశారు. అయినప్పటికీ కూడా 3 సార్లు, చూడండి, 3 సార్లు ఒక రోజుకి ప్రార్థన చేస్తాడు. మనం ఎన్నిసార్లు చేస్తాం? ఆయనకున్న క్వాలిటీ, అందుకే ఆయన అంత కళ్ళు తెరవబడి దర్శనాలు, విజన్స్ చూసేవాడు మాత్రం కాకుండా దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసేవాడు, దాన్ని తెలియజేసేవాడు, అర్థంని చెప్పేవాడు. 3 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఆయన్ను సింహబోన్లో వేసి ఆ సమయం అంతా కూడా ఆయన వయసు దాదాపు 60-80 దగ్గర ఉందండి. అప్పటికి కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. యవ్వన కాలం నుంచి అదే ఆయన ప్రాక్టీస్. ప్రార్థన చేసేవాడు కాకుండా స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని చదివేవాడు ఆయన. ఏమున్నాయి అప్పటికి వాళ్లకు? తోరా 5 పుస్తకాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ద బుక్ ఆఫ్ ఐసయా, ద బుక్ ఆఫ్ జెరమియా, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. కాబట్టి ఇక్కడ ఏమంటుంది 9వ అధ్యాయంలో, 9వ అధ్యాయం ఏమంటుంది? 1 నుంచి 3 వచనాల వరకు చూస్తే ఆయన ఆ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఏం కనపడిందంట ఆయనకి? అరే, అతడు ఏలుబడిలో 1వ సంవత్సరం దానియేలు నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరంలో సంపూర్తి వచ్చినది గ్రంథం వలన గ్రహించితిని. ప్రార్థన చేయలే. ఎందుకు ప్రార్థన ఎందుకు చేయలేకపోతామంటే, ఎలా చేయాలో అర్థం కాదు. ఎందుకు? మొదటిది దేవుని వాక్యం, ఆ దేవుని అభిషేకం, దేవుని ఆత్మ మనకు నేర్పించాలి. వాక్యం చదవాలి కదా, దాన్ని చదివినప్పుడే మనకు అర్థమవుతుంది ఎలా ప్రార్థన చేశారు భక్తులు. యేసు ప్రభు నన్ను చూసి నేర్చుకోండి, లెర్న్ ఫ్రమ్ మీ. ఎట్లా ప్రార్థన చేశాడు ఆయన. దానియేలు ఎంత గొప్ప ప్రార్థన అంశం 9వ అధ్యాయంలో పెట్టాడు. ఇక్కడ గ్రంథాన్ని చూశాడు. అరే ప్రవచనం ఫుల్ఫిల్ అవుతుంది కదా, ఇక లాస్ట్ ఇయర్స్ అవి 70 ఇయర్స్ వస్తాను దగ్గర అయిపోయింది. 67, 68, 69 ఇంకా దగ్గరకు వస్తుంది అనుకొని గ్రంథం వల్ల సంపూర్తి అవుచున్నవని అంటే ఇంకా దగ్గరకు వచ్చిందని. ఇంకొక 6 నెలల్లో 1 నెల ఉంది, దగ్గర ఉంది. ఇంకా ప్రార్థన చేయాలి కదా, దేవుడు చెప్పాడు కదా 70 సంవత్సరాల తర్వాత తీసుకుపోతానని. అప్పుడు ఇంకా విజ్ఞాపన చేయడానికి మొదలుపెట్టాడు. నీకు ఎన్నిసార్లు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి బైబిల్లో. అవన్నీ నెరవేర్చబడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కదా, విజ్ఞాపన చేయాలి కదా. నీ కోసం, నీ కుటుంబం, సంఘం, సేవకుల కోసం, దేశం కోసం, ఈ భయంకరమైన ఈ పాండమిక్ భయంకరమైన తెగులు విజ్ఞాపన చేయాలి కదా. అందుకే సంఘాన్ని ప్రభు లోకంలో పెట్టింది. లేదంటే రక్షించబడిన రోజే తీసుకెళ్ళిపోతాడు ఆయన మనల్ని పరలోకానికి, అంతే కదా. రక్షించబడ్డా వచ్చేయి అంటాడు. కాదు, నువ్వు భూమి మీద ఉండి దేవుని కార్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, ఇంకా అనేకులు దేవుణ్ణి తెలుసుకొని రావడానికి నిన్ను పెట్టాడు, నన్ను పెట్టాడు. అదే ప్రార్థన. ఈ లాక్డౌన్లో మనం ప్రార్థన నేర్చుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ లాక్డౌన్లో ఉపవాసాలు, ప్రార్థన నేర్చుకోవాలి. మనం బైబిల్ని కంప్లీట్ చేసి ఉండాలి. దేవుడికి 6 months లోపల ఉన్నాం మనం. ఎంతో టైం ఇచ్చినాడు దేవుడు ప్రిపేర్ అవ్వడానికి, సిద్ధపడడానికి. జాగ్రత్త.
ఇంకా త్వరగా బయటకు వచ్చేస్తున్నాం. సిద్ధపడ్డావా? 6 నెలలు ఊరికే వ్యర్థంగా వెళ్ళిపోయిందా? ప్రైజ్ గాడ్. దానియేలు గ్రంథం వలన గ్రహించాడు. గ్రహించిన తర్వాత అబ్బా నేను ఒక పని చేయాలి అన్నాడు. అంతటా 3వ వచనం, అంతటా నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తన మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకుంటుని. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? ఉపవాసం ఉండడానికి. దెన్ ఐ సెట్ మై ఫేస్ టువర్డ్ ద లార్డ్ గాడ్ టు మేక్ మై రిక్వెస్ట్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్స్ విత్ ఫాస్టింగ్, సాక్క్లోత్ అండ్ యాషెస్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉపవాసం ఉండడానికి ఇంకా సిద్ధపరచుకున్నాడు, రెడీ అయినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ఏ రోజున విజ్ఞాపన చేశావా? తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, యవనస్తురాలా, కుటుంబమా, ఎన్ని రోజులని మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి చెప్తూ ఉంటారు. మంచిదే. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు లామెంటేషన్స్లో ఒక మాట అంటుంది, విలాప వాక్యములు, నాకు తెలిసి 2వ అధ్యాయం 18, 19 వచనాలు అనుకుంటాను. 2వ అధ్యాయం లామెంటేషన్స్, విలాప వాక్యములో 2వ అధ్యాయం 18 వచనం చూడండి, 18th verse. ప్రైజ్ గాడ్. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహములే, దీవారాత్రము కన్నీరు పారనియము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపకము. 19వ వచనం, నీవు లేచి చూడండి, నీవు లేచి రేయి మొదటి జానమున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగును, ప్రతి ఆకలి గొను వారి మూర్ఛిల్లుచున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లిఫ్ట్ అప్ ద హ్యాండ్స్ టువర్డ్ ఫర్ హిమ్ ద లైఫ్ ఆఫ్ దై యంగ్ చిల్డ్రన్ దట్ ఫెయింట్ ఫర్ హంగర్ ఇన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీ స్ట్రీట్. ప్రతి వీధిలోనూ ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఎప్పుడు చెప్పాడు ఇది? విలాప వాక్యంలో ఇర్మీయా గారు రాశారు. ప్రవచిస్తున్నారు, అయ్యో బబులోను రాజ్యం వచ్చి తీసుకువెళ్ళిపోతారు. ప్రైజ్ గాడ్. ఆయన కన్నీళ్లతో కార్చి చెప్పిన మాట, నీ పసిపిల్లల కోసం రేయి మొదటి జామున లేచి మొరపెట్టు, విజ్ఞాపన చేయి, విజ్ఞాపన చేయి, చేతులు పైకెత్తి. నీ పిల్లలు మూర్చెల్లిపోతారు ఆకలితో పలుకు. ఈరోజు వాటన్నిటి నుంచి మనల్ని కాపాడేది దేవుడు ఒకడే. మరి మనం ప్రార్థన చేయాలి. సరేనా? ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు 7 కార్యాలు చేశాడు. 7. ఒకవేళ మనం చూద్దాం 7 చెప్పగలను లేదో, ఒకవేళ కాకపోతే నెక్స్ట్ వీక్ కూడా కంప్లీట్ చేయొచ్చు. 7 కార్యాలు చేశాడు. ఇది 3వ అధ్యాయం 19 వచనాల వరకు చూస్తే మొత్తం ఆయన ప్రార్థన మనకు 1 నుంచి 19 వరకు ఆయన ప్రార్థన చేశారు. సరేనా? మొదట ఏం చేశాడంటే, సెట్ అప్ మై ఫేస్ టువర్డ్స్ ద లార్డ్. 3వ అధ్యాయంలో చూడండి, 9వ అధ్యాయం 3వ వచనంలో, 9వ అధ్యాయం 3, అంతటి నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయరు, ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకుంటుని. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, సెట్ అప్ మై ఫేస్ టువర్డ్స్ ద లార్డ్. దేవుని తట్టు తిరిగాను. దెన్ ఐ సెట్ అప్ మై ఫేస్ టువర్డ్ ద లార్డ్ గాడ్ టు మేక్ రిక్వెస్ట్. మొదటిది ఏం చేశాడు? ఆయన ముఖాన్ని దేవుడి తట్టు తిప్పాడు. నువ్వు ప్రార్థన విజ్ఞాపనకు వచ్చినప్పుడు మొదట మనం మనస్సు, హృదయం దేవుని తట్టు తిప్పాలి. మన మనస్సు, హృదయం ఒక్క ఐక్యతలోనికి రావాలి. ఇన్ వన్ అలైన్, ఒక్కలాగా రావాలి. మనసు ఎక్కడో తిరుగుకూడదు. ప్రార్థన కూర్చున్నాంలే అనుకొని ఊరిక కూర్చొని ఎక్కడో మనసు తిరుగుకుంటూ ఉండకూడదు. అంటే ఇక్కడ ఏమంటే, సెట్ ఆఫ్ మై వైన్స్ టువర్డ్స్ ద లార్డ్ అంటే, ప్రార్థన దేవుని ఎదుట మనస్సు నిబ్బరం చేసుకుంటే చూడు, మనస్సుని నిబ్బరం చేసుకున్నాడు అంటే అన్ని విషయాల నుంచి పక్కకు వచ్చాడు.
ఇంకా ఏ దాని మీద కూడా మనసు లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. చలి ఉపవాస ప్రార్థనకు ఒకసారి డిసైడ్ చేసామంటే ప్రార్థనకని ఇంకా ఏ కాన్సన్ట్రేషన్ వద్దు. అరే అది పోవాలని, ఈరోజు బజార్కి పోవాలని, అది కొనుక్కోవాలని, అది ఏ కాన్సన్ట్రేషన్ లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సెల్ అక్కడ పెట్టుకొని ప్రార్థన చేస్తా అంటాం. ఎవడో కాల్ చేస్తారు, కళ్ళు చేసి ఇట్లా చూస్తాం. నీ మనసు నిబ్బరంగా ఉంటుందా? ఎవరో వాళ్ళ మీద మనసిపోతారు, నిబ్బరంగా ఉంటుందా? ఎక్కడెక్కడికో ఆలోచన. అందుకని నా మనసు నిబ్బరము చేసుకుంటేనే ఐ సెటప్ మై ఫేస్ టర్న్ టువర్డ్స్ డెమ్. ఆ పక్క తిరిగాడు, ఇంకా తన హృదయాన్ని మనసును దేవుని వైపు పెట్టుకున్నాడు. మొట్టమొదటి కార్యం ఇది చేయాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆయన తట్టు తిరిగి ఐక్యతతో, ఏకాగ్రతతో నీ మనసు హృదయం ఆయన వైపు తిప్పి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, ఇంకంతే ఆయన వైపు రావాలి. ఆయనే మన మనసులో నిలుపుకోవాలి. అదే ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన కూర్చొని 5 వరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైపోతుందా అని టైం చూస్తున్నామా? ఎక్కడెక్కడ ఉంది మన కాన్సన్ట్రేషన్, మన ఏకాగ్రత ఎక్కడికి వెళుతుంది? అలాంటి సమయంలో నీ ప్రార్థన అంత బలంగా అంగీకరించబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏ డిస్ట్రాక్షన్స్, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన వైపే చూసి మనం ప్రార్థన చేయాలి. రెండవ దాని ఏమన్నా అంటే మేడ్ రిక్వెస్ట్ బై ప్రేయర్, సప్లికేషన్స్ విత్ ఫాస్టింగ్స్, సాక్క్లాత్ అండ్ యాషెస్ అన్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఎలా ప్రార్థన చేశాడంటే ఆయన ఏమన్నా అంటే వాట్ మేక్ రిక్వెస్ట్ బై ప్రేయర్, రిక్వెస్ట్. ఇంకా ఆయన ఏం చేశాడంటే ప్రభు విజ్ఞాపన, ఇంకా నా ప్రార్థనని మొదలు పెట్టాడంట విజ్ఞాపన చేయడానికి. రిక్వెస్ట్ పెట్టాడు. ఏమని చూడండి, బైబిల్ ఏమంటుందంటే 3వ వచనం ఏమంటుందంటే 3వ వచనం 9వ అధ్యాయం 3వ వచనంలో ఇంకొక ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లో ఐ ఎర్నెస్ట్లీ ప్లీడెడ్ విత్ ద లార్డ్ గాడ్ టు ఎండ్ అవర్ క్యాప్టివిటీ అండ్ సెండ్ us బ్యాక్ టు ల్యాండ్. అంటే లివింగ్ బైబిల్ ఏమంటుందంటే చాలా హృదయముతో ఆయనతో రిక్వెస్ట్ పెట్టాడంట, ఒక విన్నపం. ఏమని? దేవా, మమ్మల్ని తిరిగి మా దేశానికి పంపించండి, ఈ పట్టుబడిన స్థితి నుంచి మమ్మల్ని పంపించి ప్రభువా. చూడండి, మొదటిది ఏం చేశాడైనా తన ముఖాన్ని తిప్పాడు, నిబ్బరమైన మనసును పెట్టుకొని, ఏ దాని మీద కూడా మనసు లేకుండా ఏకాగ్రతతో ఆయన్ని చూడడం మొదలుపెట్టాడు. అంతే ఏకాగ్రతకు వచ్చాడు. ఇది ఖచ్చితమండి. ప్రార్థన చేస్తున్నప్పుడైనా, వాక్యం వింటున్నప్పుడైనా, స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడైనా ఇలా ఉన్నప్పుడే దేవుని స్వరాన్ని వినగలవు. ఇది బాగా మనసులో పెట్టుకో. దేవునికి స్తోత్రం. రెండవది ఏం చేశాడు? ఆయన విన్నపం పెట్టాడు, రిక్వెస్ట్ పెట్టాడు. ఏమని? ప్రభువా, మమ్మల్ని ఎలాగైనా ఈ బంధింపబడిన స్థితి, పట్టుబడిన స్థితి, బానిసత్వంలో నుంచి మమ్మల్ని మా దేశానికి తీసుకువెళ్ళవా. ఎంత అద్భుతం! మనం అలాగే ప్రార్థన చేయాలి. దేవా, ఏ పరిస్థితులు అయితే, ఏ దానికోసం నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో, దేవా ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించవా. నేను అనేక దినాల నుంచి అడుగుతున్నానే, ఇది చేయవా. మీరు ఎప్పుడో వాగ్దానం చేశారు కదా, ఇది చేయవా ప్రభువా అని అడగాలి. ప్రైజ్ గాడ్, చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతంగా ప్రభు మనకి ఇది రాసి ఇచ్చాడు, పెట్టాడు బైబిల్లో. మనం ఇది చేయాలి. రిక్వెస్ట్ చేశాడు మొదటిది. రెండవది ఏం చేశాడంటే, ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్లో ఏమండి? మొదటి పాయింట్లో ఏం చెప్పాను? నిబ్బరమైన మనసు పెట్టుకోవాలి. రెండో పాయింట్లో ఏమన్నాడు? ఐ మేడ్ మై రిక్వెస్ట్ మై ప్రేయర్. అంటే విన్నపం దేంట్లో చేశాడు? సప్లికేషన్స్, ఫాస్టింగ్, సాక్క్లాత్ అండ్ యాషెస్. ఏం చేశాడు? గోనె పట్టుకు ధూళి తల మీద వేసుకొని విజ్ఞాపన చేయుటకై, అంత లేదు ఇక్కడ, సప్లికేషన్స్, విన్నపములు అన్నీ కూడా తెలియజేశాడు. ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ధూళి వేసుకున్నాడు. మొదటిది విజ్ఞాపన అంటే సప్లికేషన్, అంటే ఆయన విన్నపము చేశాడు. దీంట్లోనే రెండో పాయింట్లోనే మొదటిది విన్నపము, రెండవది ఫాస్టింగ్, ఉపవాసం ఉన్నాడు.
ఉపవాసం అన్న మాటకి హీబ్రూలో ఏమంటుందంటే కవర్ ద మౌత్, అంటే నోటిని మూసుకోవడం అని అర్థం. అంటే ఏమని, ఆహారము నీళ్లు దగ్గరికి జోలికి వెళ్ళకుండా. చూడండి, ఆమె ప్రైజ్ గాడ్. ఏం చేశాడు ఆయన? ఆహారము నీళ్ళు అంటే నోరు, అంటే కవర్ ది మౌత్ అంటారు హీబ్రూలో. అంటే హిబ్రూలో ఏమంది, నోరు మూసేసుకోవడము అని అర్థం హీబ్రూ మాటలో. అంటే దేవుని సన్నిధికి వచ్చి పూర్తిగా ఆ ప్రార్థన సమయంలో ఎటువంటి ఆహారమైన నీళ్ళ మీద మనసు నిలుపుకోకుండా తన మనసు అంతా కూడా దేవుని మీద పెట్టుకోవడం, అదే ఉపవాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఉపవాసం. దేవుడు దాన్ని చూస్తాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, శిష్యులు ఒక దయ్యం పట్టిన ఒక అబ్బాయిని వెళ్ళగొట్టకపోతే వాళ్ళ నాన్న యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ప్రభు వచ్చిన తర్వాత, ఏమయ్యా ఎందుకు ఆర్గ్యుమెంట్ అన్నప్పుడు, సార్ మీ శిష్యుల దగ్గర నా కుమారుని తీసుకొచ్చాను, వాళ్ళు ఆయన్ని బాగు చేయలేకపోయారు. యేసు ప్రభు ఒక మాటతో ఆ దయాన్ని వెళ్ళగొట్టి బాగు చేసిన తర్వాత శిష్యులు అదైన తర్వాత ఆయన దగ్గర ప్రత్యేకంగా వచ్చి, ప్రభువా అనేక దయ్యాల్ని వెళ్ళగొట్టాము, ఎంతోమంది రోగులు కూడా బాగయ్యారు, ఇది ఎందుకు అవ్వలేదన్నాడు అని అడిగారు. ప్రభు అన్నాడు మార్క్స్ వార్తలో, అయ్యా ఇదంతా కూడా ఉపవాస ప్రార్థన వల్లే జరుగుతుంది. చూడండి, ప్రైజ్ గాడ్. ఏం జరుగుతుందా? ఉపవాస ప్రార్థన వల్ల. అంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప శక్తితో నింపబడతావు. అంటే ఉపవాస ప్రార్థన మనసు దేవుని తట్టిప్పి ఆహారం నీళ్లు కూడా చూడవే, దాన్ని దేవుడు గమనించి చూస్తాడు, దాన్ని ఇష్టపడతాడు. హల్లెలూయా, ఆమేన్. మూడోది సాక్క్లాత్ అండ్ యాషెస్. అంటే ఏమనుంది అక్కడ, ఏం చేసుకున్నాడంటే గోనె పట్ట కట్టుకుని ధూళి. ఇది పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు వెళుతున్న పరిస్థితిని, వాళ్ళు ఎంత బాధగున్నారో డిక్లేర్ చేసుకోవడం చూస్తాం మనం. ఇది అవునా? ఇక్కడ చూస్తాం, నినివే పట్టణస్థులు కూడా అలా చేశారు, మోర్కడే అలా చేశారు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో మనం చూస్తాం. సాక్క్లాత్ అండ్ యాషెస్ అన్న మాటకి ఏమని అర్థం అంటే, ఇక్కడ వాళ్ళ భయంకరమైన ఒక దుఃఖాన్ని తెలియజేయడం అంట బయట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. భయంకరమైన దుఃఖం, అరే నేను తప్పు చేశానే. ఈ మాటకు ఒక మాట చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనం. ఆదికాండం 37 జెనసిస్ 37:34 అని ఒక మాట చూడగలం. 37:34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుము గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు తన కుమారుని కోసం, జోసెఫ్ కోసం అంగలార్చు దుఃఖము అన్నమాట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. వాళ్ళు అలా చేసేవాళ్ళు. మనం ఈ రోజుల్లో మన హృదయములో నుంచి ఆ దుఃఖాన్ని వెళ్ళబుచ్చాలి. అది దేవుని ఆత్మ వల్లే జరుగుతుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నెలెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాటను పలకక రేయింగ్ పగులు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండ్రి. ఇది అద్భుతం. నేను చదివినప్పుడు యోబు స్నేహితులు 3 వచ్చి అతను పడుచున్న బాధను చూడ్డానికి వాళ్ళు కూడా గోనె పట్టు కట్టుకొని తూలి వేసుకొని అతని ముందర ఏ మాట కూడా పడుకుండా 7 రోజులు కూర్చున్నారంట. ఈ రోజులు ఎవరు వస్తున్నారండి మన దగ్గర? నువ్వు బాధపడినప్పుడు ఒక 5 నిమిషాలు కూడా ఫోన్ కూడా చేయరు, ఏం బాలేవా అని. చూడి, ఆ దినాల్లో అంత ప్రేమ, ఐక్యత, అంత దృఢమైన మనసు, అట్లా ఉన్నారు మనుషులు. ఇది ఎవరి చేతనే అవుతుందండి? ఒక మనిషి కూర్చొని, ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్ ఉన్నారు, పోయి ఒక 5 నిమిషాలు అతని దగ్గర కూర్చోగలవా? హాస్పిటల్ ఉన్నారా? చెప్పండి. ఈరోజు హాస్పిటల్ కూడా చూసేయలేదు, అవునా? రానియడం లేదు ఎవరిని. బాగాలేదంటే దగ్గరకు రానియరు. అటువంటి దినాల్లో ఉన్నాం మనం. కొడుకుకు బాగాలేతే తండ్రి పోడు, తండ్రికి కొడుకు పోరు, దూరం దగ్గుతే దూరం వెళ్ళిపో.
ఆయన అంత రాత్రి పగుళ్ళు భయంకరంగా పుండ్లు కురుపులతో ఉంటే ఆయన ముందర కూర్చొని 7 దినాలు మాట్లాడుకోకుండా ఉన్నారంట. ఆయన బాధను చూసి ఆయన బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు. హృదయం పగిలిపోయింది. అటువంటి ఎక్స్ప్రెషన్స్ అనమాట. దాన్నే సాక్క్లోత్ అంటారు. మనం ఈ రోజుల్లో అంటే గోనె బట్ట కట్టుకొని మనం ఈ రోజుల్లో అటువంటి హృదయంలో నుంచి సాక్క్లోత్ అనగా మోర్నింగ్ యాషెస్ వాళ్ళ నెత్తి మీద వచ్చి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ఒక మాట అంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా చాప్టర్ 9 వర్సెస్ 1. బుక్ ఆఫ్ నెహెమ్యా బాబు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. చాప్టర్ 9 వర్సెస్ 1. ఈ నెల 24 దినములు 4వ దినమందు ఇజ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూర్చుందరి. ప్రైజ్ గాడ్. దుఃఖముతో దేవుని సన్నిధితో కూర్చోవడం. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం అలాగే 3వ వచనం. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. జరిగిందంతయు తెలియగానే మూర్ఖుడై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిదే పోసుకొని పట్టణపు మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసెను. 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోనూ ఏడుపుతోనూ రోదనతోనూ మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సాక్క్లాత్ అన్న మాటకి ఏంటంటే ఇది ఒక జంతు ఒక చర్మం. దాన్ని మనం వాళ్ళు తొడుక్కుంటే ఎట్లుంటుందంటే అంత ఫ్రీగా ఉండరు. ఈరోజు మంచి మంచి క్లాత్ వేసుకొని కాటన్ అంత బాగా ఫ్రీగా ఉండాలి. ఎండాకాలానికి ఒకటి, చలికాలానికి ఒకటి కదా. చలికాలానికి వస్తే చలి అవ్వకుండా వేడిగా ఉండడానికి ఎండాకాలానికి ఒకటి వేసుకొని బాడీ మీద బాగా కంఫర్ట్గా ఉండడానికి మనం చూస్తాం. ఈ రోజుల్లో కంఫర్ట్ డ్రెస్సెస్ అంటారు, నైట్ డ్రెస్సెస్ అంటారు, అవునా, ఇట్లా రకరకాలు. సాక్క్లాత్ వేసుకున్నప్పుడు అది ఎట్లుంటుందంటే వాళ్ళకి డిస్కంఫర్ట్ అంట. అంటే అంతగా అది కీర్కుని అంటాం, అంత కంఫర్ట్గా ఉండలేరు. అంటే అది ఏం సూచిస్తుందంటే నేను కంఫర్ట్గా లేను ప్రభువా, నేను సమాధానంగా లేను, దుఃఖముతో ధూళి వేసుకున్నప్పుడు దుఃఖముతో నేను నీ సన్నిధిలో ఏడుస్తున్నాను అనడం. అలా దానియేలు ఏం చేశాడు? మనసుని దేవుని తట్ట నిబ్బరం చేసుకున్నాడు. 2వ దాంట్లో పాయింట్లో ఏం చేశాడంటే ఆయన తన రిక్వెస్ట్ విన్నపములో దేవునికి తెలియజేశాడు. 2వది అంటే సప్లికేషన్, విన్నపం తెలియజేశాడు. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అంటే నీళ్ళని ఆహారాన్ని పక్కన పెట్టాడు. తర్వాత ఏం చేశాడంటే ఆయన దుఃఖముతో హృదయాన్ని పగులు కొట్టుకుని ఆయన సన్నిధిలో ఏడ్చాడు. గోనెపట్ట ధూళి. రైటా? ఇది చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది ఏం చెప్తుందంటే మాట 9వ అధ్యాయం 3వ వచనంలో 3వ పాయింట్ 9వ అధ్యాయం 3వ వచనంలో ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభు ఒక దేవుని ఎదుట అంటే ఏం చేశాడంటే మేడ్ కన్ఫెషన్స్ అని ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. రిక్వెస్ట్ అండ్ సప్లికేషన్స్ ఫాస్ట్ అండ్ యాషెస్. 3వది నేనేం గమనించానంటే ఆయన ఒప్పుకోలు చేశాడనమాట. దేవునికి స్తోత్రం. మేము ఏమేమి చేశాం ప్రభువా అని ఆయన సన్నిధిలో ఒప్పుకోలు చేశాడు. ఇది ప్రాముఖ్యమైంది. మొదటిది, మేము పాపం చేశాం, తిరిగి మమ్మల్ని విజ్ఞాపన చేయడంలో ఇది ప్రారంభించాడు కదా. మేము పాపం చేశాం కనుక మమ్మల్ని బయటికి తీసుకురండి, మమ్మల్ని క్షమించండి. దేవా, మీకే విరుద్ధంగా మేము పాపం చేశాం, మీకు విరుద్ధంగా మేము తిరిగాం, మా వీపును మీ వైపు చూపించాం అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడు. మొట్టది పాపం అంటే ఏంటని అర్థం? మీ వాక్యాన్ని మేము మితిమీరాము, దాని ప్రకారంగా జీవించలేదు అనేది మొదటిది.
మీ వాక్యాన్ని మితిమీరాం కనుక మీరు మమ్మల్ని బంధించి గంది గృహంలోకి పంపించారు అని మొదటిది. రెండవది, మేము తప్పు చేశాము. ఏం తప్పు చేశామంటే మీ వాక్కు కాకుండా మీ వాక్యం కాని మార్గంలో నడిచాం. దేవునికి విజ్ఞాపన ఆయన చేసేది మొదలుపెట్టినప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే విజ్ఞాపన, ప్రభువా నేను తప్పు చేశాను. ఇక్కడ దానియేలులో ఉన్న గొప్పతనం ఏమంటే మా ప్రజలు తప్పు చేశారు అనేది, మేము తప్పు చేశాం. వి 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 అనుకుంటూ పోయినాడు. 13 సార్లు రాయబడిందంట అక్కడ వి అని, అంటే మేము. ఆయనతో కూడా కలుపుకున్నాను, నేను కూడా అని. మనం కూడా అలా ప్రార్థన చేయాలి. మేం పాపం చేశాం ప్రభు, మా కుటుంబం పాపం చేసింది, మా సంఘం పాపం చేసింది, మా దేశం పాపం చేసింది. నేను అంటే మేము, మా దేశం అనుకోండి, మేము చేశాం, మా కుటుంబం, మా సంఘం, మేము అన్నప్పుడు దేవుని సన్నిధికి వెళుతుంది. దేవునికి స్తోత్రం. ఇలా విజ్ఞాపన చేయాలి. మేము తప్పు చేశాం. మొదటిది మీ ఆజ్ఞను ఉంచుకోలేదు. మీ ఆజ్ఞను ప్రకారంగా మా దగ్గర మీ ఆజ్ఞను ఉంచుకోలేదు. తద్వారా రెండవది, మీ ఆజ్ఞ ప్రకారం నడవకుండా ఇంకొక మార్గంలో నడిచాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఏం చేశామంటే మేము మీ యొక్క ఆజ్ఞలని, మీ యొక్క కట్టడలన్నీ కూడా మితిమీరాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఏమైతే ఆజ్ఞలు కట్టడలు పెట్టారో, అంటే దేవునికి ఏం చేయమన్నారు? దేవుడు పస్కాను ఆస్కించమన్నాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆ భూమికి మీరు సబ్బాతు రెస్ట్ చేయాలన్నాడు. ఇవన్నీ కూడా మేము ఆచరించకుండా పక్కకు వచ్చాం. మనం కూడా అలా చేయాలి. ప్రభువా మేము లేదంటే మా దేశం మీరు చెప్పిన వాక్య ప్రకారంగా జీవించకుండా తప్పు చేశాం అన్న విజ్ఞాపన ఆయన అక్కడ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఒకటి అన్నాడు. తర్వాత ఏమనంటే టు యూ బిలాంగ్స్ రైచియస్నెస్, మీరు మాత్రం నీతిమంతుడు ప్రభువా అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడు, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటుంది. ఇర్మియా గ్రంథం, థ్యాంక్ యూ లార్డ్. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు. ఆయనను న్యాయము విధించుటను గురించి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లేలా. చూడండి, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడగుదువు. కీర్తన గ్రంథం 35వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 35వ కీర్తన 33వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 5వ వచనం. చూడండి, ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. నీతిని జరిగి అయితే నీవు నీతిమంతుడు ప్రభువా. ఇవన్నీ మన ప్రార్థనలో, మన మాటలలో ఉన్నాయి. అంటూ రెండవదన, మేమైతే అవమానానికి పాత్రులము. నిజమే, ఎందుకంటే మేము చేశాం, దీనికి మేము పాత్రులమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ అనుకోలేదు ప్రభువా మేము చాలా మంచోళ్ళము అని అనలేదు ఆయన. ప్రైజ్ గాడ్. మేము పాత్రమే అని అన్నాడు. మేమందరం కూడా పాపం చేశాం. ఆల్ ఇజ్రాయెల్ హావ్ సిన్డ్. మేమందరం పాపం చేశాం. ఇంకోటి, దేవా మీ యొక్క కృప మా ఇద్దరు నుంచి వెళ్ళిపోయింది. ఫేవర్, అనుగ్రహం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక మా తట్టు మరొకసారి తిరుగు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, నేను ఈరోజు 3 పాయింట్లు మనం చూసాం. మొట్టమొదటిది, ఆయన దేవుని తట్టు తిరిగాడు, మనసుని నిబ్బరం చేసుకున్నాడు. మనం మనసుని నిబ్బరం చేసుకోవాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి. రెండవది, ఆయన ఏం చేశాడంటే ఉపవాసం ఉండి విన్నపాలు చేయడానికి మొదలుపెట్టాడు. అంటే మనం కూడా ఉపవాసం అంటే విన్నపము చేయాలి. దేవా మమ్మల్ని ఇక్కడి నుంచి తిరిగి తీసుకువెళ్ళండి. ఇది విన్నపం. మూడవది, ఉపవాసం ఉన్నాడంటే ఆహారం అంతా పక్కన పెట్టాడు. మనం కూడా ఆహారాన్ని పక్కన పెట్టి
దేవుని వైపు చూడాలి. మూడవది, పగిలిన హృదయంతో వాళ్ళు ఏం చేశాడు? గోనెపట్ట కట్టుకొని ధూళిని వేసి, అటువంటి హృదయముతో, పగిలిన హృదయంతో, గొప్ప ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో నీ బాధను, విన్నపములు తెలియజేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది, ఆయన ఏం కన్ఫెషన్ అంటే ఒప్పుకున్నాడంటే, ప్రభువా మేమందరం కూడా పాపం చేశాం, మొదటిది. రెండవది, మీ ఆజ్ఞలను మా దగ్గర ఉంచుకోలేదు. మూడవది, మీ ఆజ్ఞలను దాటి మితిమీరి వేరే మార్గంలో మేము నడుచుకుంటూ వెళ్ళాం. నాలుగవది, మీరు మాత్రమే నీతిమంతుడవు, మాకు ఈ అవమానం తగినదే, కనుక మేమందరూ పాపం చేశాం, మీ అనుగ్రహాన్ని పోగొట్టుకున్నాం, మరి తిరిగి మీ అనుగ్రహాన్ని దయచేయండి. ఇది 3 పాయింట్స్. విజ్ఞాపన చేయడానికే ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. మనం కూడా విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఈ మాటలు ఎత్తి పట్టుకోవాలి. వాక్యంలో ఎలాగైతే ఉందో మనం అలా చేసినప్పుడు, ఇవన్నీ ఎందుకు రాయించి పెట్టాడంటే మన కోసమే. దేవునికి స్తోత్రం. సరేనా, నేను ఇది ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ వచ్చే వారంలో 7 పాయింట్స్ మళ్ళీ 4 మనం నేర్చుకుందాం, ఇంకేమేమి చేశాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దిస్ ఇస్ ఇంటర్సెషన్. విజ్ఞాపన మనం ఇలా చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం, దానియేలు ప్రార్థనకు జవాబిచ్చి కోరేషును, సైరస్ను దేవుడు లేపి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా పంపించినట్లు, మన విజ్ఞాపనకు, నీ విజ్ఞాపనకు దేవుడు జవాబిచ్చి అధికారులను, మనుషుల్ని లేపి నీవు ఏదైతే ఎదుర్కొంటున్నావో అన్నిటికీ కూడా జవాబు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దామా? అందరూ తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రం. విజ్ఞాపనకర్తలుగా మీరు లేవాలని, దేవా మేము రైజ్ అవ్వాలని మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు. అలా విజ్ఞాపనకర్తలు ఉన్నప్పుడు కుటుంబానికి, సంఘానికి, దేశానికి క్షేమం అని మేము నమ్ముతున్నాం. దానియేలు లాంటి విజ్ఞాపనకర్తలు ఉన్నారు కనుక ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం ప్రభువా. వాళ్ళందరూ కూడా మీ వాగ్దానం నెరవేర్చబడి బయటకు వచ్చారు, మీరు ఇచ్చిన వాగ్దానం. అలా దేవా ఎలా విజ్ఞాపన చేయాలో ఈరోజు మీరు మాకు మాట్లాడి నేర్పించినందుకు వందనాలు. కృపగల దేవా మీకు స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా ఇలాంటి విజ్ఞాపనకర్తలుగా లేపబడుదురుగాక. రైజ్ ఇంటర్సెసర్స్ ఓ గాడ్, రైజ్ ఇంటర్సెసర్స్. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండును గాక. నైనా మా మనసు నిబ్బరం చేసుకొని మీ వైపు తిప్పి ఉపవాసం ఉండి పగిలిన హృదయముతో నైనా గోనె పట్ట కట్టుకొని ధూళిని వేసుకొని ఉపవాసం ఉండి మేము చేసిన పనులను మీ తట్టు ఒప్పుకొని, మీరు మాత్రమే నీతిమంతుడు అని, నువ్వు చేస్తున్నవంతా కూడా నీతే అని మేము ఒప్పుకుందాం కాక. అలా మాకు రాత్రి నేర్పించినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అటువంటి విజ్ఞాపనకర్తలుగా చేయనుగాక. ఓకేనా? ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మొట్టమొదటిగా మనం 18వ తారీఖున మందిరం ప్రారంభించబోతున్నాం కనుక ఆ మందిరం ప్రారంభించిన తర్వాత దేవుడి పరిచయం ఇంకొక కోణంలో తీసుకువెళ్ళినట్లు, ఆ రోజు నుంచి ఇంకా కూడికలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండనట్లు, ఆ రోజు కూడికి కూడా ఎంతో దీవెనకరంగా ఉన్నట్లు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన మా దేవ, మహాగొప్ప తండ్రి, ప్రార్థించిన మేరకు 18వ తారీఖున మీరు ప్రారంభించడానికి కృప చూపించినందుకు వందనాలు. ఆ రోజు ఆరాధనను దీవించి ఆశ్రయించి అనేకుల్ని తీసుకురండి. అనేక సంగతులు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఈ లాక్డౌన్లో ఈ పరిచయను ఇంకొక కోణంలో తీసుకువెళ్ళండి, దీవించండి. ఆ రోజు ఆరాధన ఆశీర్వాదకరంగా మేమందరం కలిసి అనేక దినాల తర్వాత మీ మందిరంలో చేరబోతున్నాం. మీరు మమ్మల్ని దీవించండి, ఆ కూడికల్ని ఆశీర్వదించండి, ఆ కూడికని బ్లెస్ చేయండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే మీకు నొప్పి ఉందో, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాంతం మీద మీ రైట్ హ్యాండ్ అని పెట్టుకోండి, కుడి చేయండి. నేను ప్రార్థన చేస్తాను. రైట్ హ్యాండ్ పెట్టుకోండి. పరిశుద్ధమైన మా దేవా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే ఎవరికైతే బాధ నొప్పులతో ఉన్నారో వాళ్ళు విశ్వాసంతో వాళ్ళ చేతిని అక్కడ ఉంచుకున్నారు. మీ హస్తాన్ని దేవా వాళ్ళ హస్తం మీద ఉంచి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ ప్రాంతం మీదకు వచ్చిన గాక. తద్వారా ప్రతి నొప్పి మజిల్లో, ఆ నర్వస్ సిస్టంలో, ఆ ఆర్గన్స్లో తీసివేయండి. అక్కడున్న ప్రతి వాపు, ప్రతి కణితి గడ్డ వెళ్ళిపోను గాక. ప్రతి షుగర్, బీపీ నార్మల్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే ఈ వైరస్ చేత బాధించబడతారు, బీ హీల్డ్. వాళ్ళ చెస్ట్ అయినా వాళ్ళ లంగ్స్ పూర్తిగా స్వస్థత కలుగును గాక. ఎవ్వరు కూడా బాధించబడ్డానికి వీల్లేదు ప్రభువా. బాధించబడిన అందరూ కూడా స్వస్థత దయచేయండి. ముఖ్యంగా ఈ వైరస్ని మా ప్రపంచం నుంచి, మా దేశం నుంచి తొలగించండి. మీకే స్తోత్రములు. ప్రతి బిడ్డను, అలాగే ఏ బాధతో బాధపడుతున్నారు హాస్పిటల్, ఇండ్లలో, ఇప్పుడే మీ వాక్కును పంపి స్వస్థపరచండి. 107వ కీర్తన 20వ వచనం ప్రకారం మీకే వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎవరైతే చదువులు, కాలేజ్, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, రైట్, పోతున్నారో, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, మీ చేతిని, రైట్ హ్యాండ్ని మీ తల మీద పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తాను. మీ రైట్ హ్యాండ్ని మీ తల మీద పెట్టుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన మా దేవా, ఈ చిన్నపిల్లలు, యవనస్తులందరూ కూడా తిరిగి స్కూల్, కాలేజ్కి వెళ్ళిపోతున్నారు. వీరికి పరలోక జ్ఞానంతో నింపండి. వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రాకపోకల్లో తోడే ఉండండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మీ సన్నిధి నింపండి. మీ రక్తంతో వారిని కప్పండి. మీ సన్నిధి వారిని కప్పును గాక, కమ్మును గాక. పరలోక జ్ఞానం వారికి దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా హయ్యర్ స్టడీస్కి సీట్లు దొరకును గాక. డోర్స్ తెరవండి. ఎవరైతే ఉద్యోగుల కోసం వెయిట్ చేస్తున్నారో, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారో, వాళ్ళందరికీ జాబ్స్ దయచేయండి. అధికారుల హృదయాన్ని నీటి కాలువలే మార్చండి. నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను ప్రభు. అలాగే ప్రభువా, ఎవరైతే వివాహాల కోసం సిద్ధపడతారో, మీ చిత్తానుసారమైన జీవిత భాగస్వామి వారికి దయచేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా రైట్ పార్ట్నర్ వారి గృహానికి తీసుకురండి ప్రభు. గొప్ప సమాధానంగా ఈ వివాహం జరుగును గాక. స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు విన్నాడు. ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నారు, చాలా ఏండ్ల నుంచి, మీ చెయ్యిని మీ గర్భం మీద పెట్టుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవ, మహా గొప్ప తండ్రి, ఎందరికైతే వివాహములై 9 ఏండ్లు, 10 ఏండ్లు, 20 ఏండ్లలో ఉన్నారు, చాలా ఏండ్లు కూడా ఇంకా పైబడి, దేవా మీరొక్కరే గర్భఫలం ఇచ్చేవారు. మీరు అన్నారు, యెహోవా గర్భఫలం ఇచ్చేవాడు, పిల్లలు ఆయన ఇచ్చే స్వాస్థ్యం అన్నాం. మీ క్యాంపులో ఎవరు కూడా బ్యారన్ లేరు ప్రభా, గొడ్రాలు లేరు. కనుక ఇప్పుడే మీరుకున్న అవమానాన్ని తొలగించండి, స్వస్థపరిచి బిడ్డను దయచేయండి దేవా. ఇప్పుడే మీ వాక్కును పంపుతున్నాం. వైద్యులు ఏదైతే వాళ్ళ శరీరంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారో అది వాస్తవం ప్రభా. కానీ సత్యమైతే దేవా, అది వాళ్ళకు మీరు ఇస్తారన్న సత్యం నైనా. సత్యం స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అసాధారణమైన కార్యం చేస్తుంది. నమ్మి ఆ గర్భాన్ని ఇప్పుడే మీరు తాకి, మీ హస్తముతో తాకి వారికి బిడ్డల్ని దయచేయండి. గొప్ప సమాధానం, సంతోషం కుటుంబంలో కలిగచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతోమంది గృహాల్లో వయసు ఎంతోమంది ఉన్నారు, పెద్దవాళ్ళు 65, 70 ఇయర్స్, 70 పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు
వాళ్ళందరినీ కూడా స్వస్థపరచున్నట్లు, మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థన చేస్తాం. ఆమేన్. అందరి చేతులు అంత పెద్దవాళ్ళందరూ కూడా మీరు మీ చేయిని మీ తల మీద పెంచుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నైనా, సీనియర్ సిటిజన్స్, 70 ఏళ్ళు పైన పడిన వాళ్ళందరినీ కూడా ఈ రాత్రి మీ వాక్కును పంపి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీ వృద్ధులు కలలు గందురు అన్నారు, వాళ్ళకి అటువంటి నైనా విజన్స్, డ్రీమ్స్ దయచేయండి. డ్రీమ్స్ దయచేయండి. వారి నెత్తి నుంచి అరికి వారి సంపూర్ణ ఆరోగ్యం, వారి శరీరానికి ఎముకలకు సత్తువం దయచేయండి. బీపీ షుగర్ అంతా నార్మల్ దయచేయండి. తిరిగి లేచి నడుచుదురుగాక. వీళ్ళందరూ కూడా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎంతోమంది అనాథులు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయబోతున్నాం. ముఖ్యంగా విడోస్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు, ఒంటరిలో బాధపడుతున్నవారు, అనాథ పిల్లలు, మీరందరూ ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువే మీకు తల్లిదండ్రిగా, భర్తగా మీ కుటుంబాన్ని నడిపిస్తాడు, భయపడవద్దు. పరిశుద్ధమైన దేవ, ఇలాంటి అనాథుల్ని జ్ఞాపకం చేసుకోండి. విడోస్ని ప్రభువా, భర్తలను కోల్పోయిన వాళ్ళు, భార్యని కోల్పోయిన వాళ్ళని దేవా, ఆ కుటుంబంలో గొప్ప నెమ్మదిని కలిగించండి. ఇక మీదట ఈ కుటుంబాలకు మీరే తల్లిదండ్రిగా, భర్తగా ఉండి నడిపించండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి. తండ్రి లేని లోటు, భర్త లేని లోటు మీరు ఎరుగుదురు ప్రభా, తల్లి లేని లోటు మీరు ఎరుగుదురు. అందుకే మీరు అన్నారు, నేనే మీ తల్లిని, తన తల్లి తన బిడ్డను మర్చినాము నేను నిన్ను మరవనన్నారు. దేవా, మీరు మా తండ్రివి ప్రభు అని బైబిల్ అంటుంది. తన తండ్రి తన కుమారుడి అట్లా జాలి పడినట్లు యెహోవా మీ అందు జాలి పడిన వాగ్దానం నెరవేర్చండి. వారందరినీ ఆదరించి ఓదార్చండి. మీరే ఉండి వారిని నడిపించమని. ఎంతోమంది పరిస్థితుల్లో చదువు లేకుండా ఉన్నారు, గృహాలు లేకుండా ఉన్నారు, ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దేవా మీకు స్తోత్రం. అటువంటి దేవా మీకు స్తోత్రం. ఆహారం లేకుండా వాళ్ళందరికీ కూడా మీ కృపా కనికరం చేత దీవించి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇంకొక వాక్యం అంటుంది, మన అధికారుల కోసం ప్రార్థన చేయాలని, క్షేమంగా సమాధానంగా ఉండాలి. అందరూ అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, మహా గొప్ప తండ్రి, మేము ఈ దేశంలో ఉన్నాం కనుక మా అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా ప్రైమ్ మినిస్టర్ గారిని, మా ప్రెసిడెంట్ గారిని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి మినిస్టర్స్ని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ప్రతి చీఫ్ మినిస్టర్స్ని, అలాగే మా రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే అధికారులందరినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, జడ్జెస్ని, లాయర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ నైనా, అలాగే అనేక చైర్మన్స్ని, కలెక్టర్స్, ఆయా ఇంపార్టెంట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే దేవా, దేశాన్ని కాపాడుతున్న మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, దేవా, వీరందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బార్డర్ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, వీరందరినీ కూడా కాపాడి సంరక్షించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, అధికారులందరినీ కూడా బ్లెస్ చేయండి, ఆరోగ్యం దయచేయండి. దేశాన్ని సరిగ్గా పరిపాలించడానికి మీ జ్ఞానం, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నేవీలో ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఓకే, ప్రభు మన ప్రార్థనలు అన్నీ విన్నాడు. దేవుని థ్యాంక్స్ చెప్తాం. చేతులెత్తి ప్రభువా మీకు వందనాలు, మా ప్రార్థనలు అన్నీ మీరు విన్నందుకు వందనాలు, దానికి జవాబు మీరు ఇస్తున్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ప్రభువా, యేసు నామములో, ఆమేన్. ఓకే సంగమా, వెల్ చర్చ్, I believe you have been blessed by this message and the prayer today. వాక్యం ప్రార్థనలో మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాం. మీ కామెంట్స్, మీ టెస్టిమనీస్ తెలియజేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ మీరు కూడా ప్రార్థన చేయాలి, మాకు పంపండి.
మేము ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.